వాళ్ళు పోరాడి సాధించుకున్నారు, అన్నీ ప్రతిదీ సాధించుకున్నారు. ఆ విధంగా ప్రతి దాంట్లో విజయం సాధించినారు కనుక విజయ తెలంగాణ అని పెట్టారని చెప్పి కూడా ఈ సందర్భంలో తెలియజేసుకుంటూ, అన్నిట్లో కూడా ఇంక్లూడింగ్ రాష్ట్ర స్వాధీన నుంచి మొదలుకొని ఎన్ని అయిన తమ హక్కులకు కోసం ఎంతో పోరాడినటువంటి ఒక గడ్డ, ఈ గడ్డ పోరాట గడ్డ, విజయం సాధించినటువంటి గడ్డ కనుక నాకు ఒకటే బాధ అనిపిస్తుంది ఏంటంటే, చాలామంది ఈ యొక్క ప్రాంతంలో నివసించేటువంటి ఒక ప్రజలను నైజాములు వీళ్ళకేం తెలుసు వీళ్ళకేం తెలియదు అన్నట్టుగా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ఆజంజాయిలు పాలించింది ఓన్లీ 200 ఇయర్సే, కానీ చాలా పెద్ద చరిత్ర ఉంది ఈ యొక్క ప్రాంతానికి. క్రీస్తు పూర్వం 2002వ శతాబ్దం నుంచి శాతవాహనులు మనకు కరీంనగర్లో ఉన్నటువంటి ఒక కోటి లింగాలను హెడ్ క్వార్టర్ చేసుకొని సౌత్ ఇండియాను అంతా పాలించినారు. వాళ్ళంతా దక్షిణ భారతదేశాన్ని పాలించినారు. ఎంత మంచిగా పాలించినారంటే ప్రజలు ఏ విధంగా గుర్తుపట్టుకునే వాళ్ళంటే, శాతవాహన శకమే స్టార్ట్ అయింది. ఇక వాళ్ళది శకాన్ని అన్నారు, ఇక శాతవాహన శకము అని చెప్పి. అంత చాలా చక్కగా పరిపాలన చేసినటువంటి ఒక వ్యక్తులు. అదేవిధంగా ఇంకా చాలామంది రాజవంశాలు చాలా పరిపాలన చేశాయి ప్రాంతంలో, కానీ కొన్ని మాత్రం ఒక 2-3 మాత్రమే టైము కన్స్ట్రైన్ ఉంది కనుక. ఆ తర్వాత విష్ణుకుండోలు, నేను రిప్రజెంట్ చేసిన మేడ్చలు, గౌరవ సీఎం గారు రిప్రజెంట్ చేసినటువంటి మల్కాజ్గిరి పార్లమెంటు ఏరియాలో ఉండేటువంటి కీసరగుట్టను హెడ్ క్వార్టర్ చేసుకొని విష్ణుకుండోలు 350 సంవత్సరాలు పరిపాలన చేశారండి మొత్తం సౌత్ ఇండియాలో. ఇది ఇప్పటికి కూడా ఆ చరిత్ర ఉంది. మీరు కీసరగుట్ట బస్ స్టాండ్ వెనకాలనే ఆ యొక్క విష్ణుకుండల యొక్క మన యొక్క వీళ్ళు సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు చేసినటువంటి ఆర్కాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు సర్వే చేసినటువంటి అనేక తవ్వకాలలో వాళ్ళకున్న కన్స్ట్రెయింట్ వాళ్ళకు ఉన్నాయి. మొత్తం తవ్వలేకపోయినారు, కొద్ది అంతనే వచ్చింది. ఆ రోజు ఉన్నటువంటి హెడ్ క్వార్టర్ అంతా కూడా ఆ రోజు ఇప్పటికీ ఉంది ఆ ప్రాంతంలో అని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా 3వ రాజవంశాలు కాకతీయులు. కాకతీయ రాజవంశాలు చాలా చక్కగా ఈ ప్రాంతంలో వ్యవసాయాన్ని నేర్పియడము, ఈ ప్రాంతంలో వ్యవసాయం చేసుకోవడము, ఆ విధంగా ఎన్నో సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి ఒక చరిత్ర, గొప్ప చరిత్ర గల వ్యక్తులం మనం అందరం కూడా. ఇక్కడ ఉన్నటువంటి యొక్క వ్యక్తులు ఉండి నైజాం సర్కార్ పరిపాలన ఏం కుతుబ్షాయిలు మళ్ళీ ఇంకా ఏమో వీళ్ళు ఈ నైజాంను పాలించింది వాళ్ళు కొంతకాలమే, కానీ ఎప్పటి నుంచో 2000 సంవత్సరాల నుంచి కూడా అనేక రాజవంశాలు ఇక్కడ ఎంతో చక్కగా పాలన చేశాయి, చక్కని కల్చర్ నేసాయి. గోదావరి నది ఒడ్డున ఇటు గోదావరి ఇటు కృష్ణ మధ్యలో ఉన్నటువంటి ఒక ప్రాంతం ఈ ప్రాంతం. సముద్రానికి ఎత్తైనటువంటి ఒక ప్రాంతము, మంచి వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ అనేక రకాలైనటువంటి ఒక ఫస్ట్ సెటిల్మెంట్ తెలుగుది జరిగింది ఇక్కడే. ఆ తర్వాత ఈ గ్రావిటీ ద్వారా పారేటువంటి ఒక ప్రాంతం కనుక ఇతర ప్రాంతాల్లో కూడా ప్రజల సెటిల్మెంట్స్ పోయినాయి. ఆ విధమైన ఒక పెద్ద గొప్ప చరిత్ర ఉన్నటువంటి ఒక ప్రాంతము. ఈ ప్రాంతం బాగా డెవలప్ కావాలని చెప్పి ఈ ప్రాంతంలో అనేక మంది పెద్దలు, ఇది రాజవంశాలే కాకుండా మనకున్నటువంటి ఒక కవులు, కళాకారులు, చాలా పెద్ద గొప్ప సంస్కృతి గల ప్రాంతం ఈ ప్రాంతం. ఈ ప్రాంతంలో మనకున్నటువంటి ఒక కవులు, కళాకారులు కూడా ఎంతోమంది, పోతన లాంటి వారు మనకున్న పోతన, మరియు అదేవిధంగా సోమనాథుడు, అదేవిధంగా మనకున్నటువంటి ఒక పెద్ద రచయిత, మనకున్నంత సారీ ఐ am forgetting, my age is not permitting me. దాశరథి గారు, కాళోజీ గారు, అదేవిధంగా రీసెంట్లీ మనకు చూస్తుంటే మనకు ఉన్నటువంటి ఒక పెద్దలు సుద్దాల హనుమంతు. ఆ రోజులలో తెలంగాణ సాయుధ పోరాటం, నేను సాయుధ పోరాటం అంటే ఒకటి జ్ఞప్తికి వచ్చింది, నేను చెప్పాలి ఇక్కడ. అప్పుడు ఏ విధమైన పరిపాలన జరిగింది అనేది కూడా మీకు తెలవాల జనరేషన్కు.
ఎంతో బాధపడ్డటువంటి యొక్క ఈ ప్రాంతంలో తమ సంస్కృతిని, తమ భాషను దాడి జరిగినా కాపాడుకోవడానికి ఇక్కడ ప్రజలు తప్పించి ఎంతో కాపాడుకున్నారు. అదేవిధంగా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మా నాయన ఆ రోజు చిల్లర పైసలు అంతా ఇంత కుప్ప పెట్టుకొని, అప్పుడంతా చారానాలు, ఆటానాలు ఆ బిల్లలు ఉండేటివి. 10 చేసుకొని ఎంచుకుంటారు అనమాట. కొంత నేను చిన్న పిల్లవాడిని, నాకు కొద్దిగా జ్ఞప్తి కొంత ఎక్కువ లేదు ఇక. అయితే అతనికి సాయం చేయాలని చెప్పి అక్కడ కూర్చొని నేను అన్ని కుప్పలు పెడుతున్నా. పెట్టేటప్పుడు ఆయనను ఒకటి అడిగా, మనకెందుకు ఇన్ని పైసలు ఉన్నాయి కదా నీ దగ్గర, భూమి కొనుక్కోవచ్చు కదా, భూమి ఎందుకు లేదు మనకు అని చెప్పి అడిగితే ఆయన నాకు చెప్పాడు ఒకటి. ఆ రోజు మనకు నేను చూశాను, నేను కళ్ళారా, నువ్వు పుట్టలేదురా అప్పటికే నేను చూశాను. బండలు పెట్టి, ఈపుల మీద బండలు పెట్టి రైతాంగం దగ్గర పైసలు వసూలు చేసేవాళ్ళట. అంత సతాయించి వాళ్ళకు తిండి లేదు, ఏది లేదు. ఆ విధంగా పన్నును కట్టుకొని భూమి శిస్తు కట్టుకోవడానికి ఆ విధంగా చేసేవాళ్ళు. ఎవడంటే నైజాం ఈజ్ ద రిచెస్ట్ పర్సన్ ఇన్ ది వరల్డ్. రాజేమో రిచెస్ట్ పర్సన్ ఇన్ ది వరల్డ్. ప్రజల పరిస్థితి ఈ విధంగా ఉండేది. రైతులు ఇదే ఉన్నారు. వాళ్ళు ఉండి బెజారైపోయి ఈ యొక్క రైతాంగ పోరాటం స్టార్ట్ చేశారమ్మా. దానికి సుద్దాల హనుమంతు రాసేటప్పుడు బండి కట్టుకొని అని చెప్పి, అది ఇట్ వాజ్ ఎ వెరీ పాపులర్ సాంగ్ ఇన్ ద డేస్. 400 మంది ఆ రోజు సాయుధ పోరాటంలో చనిపోయినారని అంటే సామాన్యులు. ఆ విధమైనటువంటిది ఎంతోమంది వీరాది వీరులు ఉన్నటువంటి ఒక ప్రాంతం ఈ ప్రాంతము. మనకున్నటువంటి యొక్క ఇటు కొమరం భీం కానివ్వండి, ఇటు మన ఈ పెద్దలు, ఎంతోమంది పెద్దలు ఉన్నారు ఇక్కడ. వారందరూ కూడా మన సర్వాయి పాపన్న, అదేవిధంగా గౌరవ చాకలి ఐలమ్మ, మరి ఇంకా మన ఈ దొడ్డి కొమరయ్య, ఇలాంటి వ్యక్తులు ఎంతోమందిని మనం చూసాం. వారందరూ కూడా ఎన్ని పోరాటాలు చేసి ఫైనల్గా విజయం సాధించుకున్నారు. ఆ విధమైనటువంటి యొక్క కార్యక్రమాలు ఇదంతా కూడా జరిగింది. అదేవిధంగా ఈ యొక్క చరిత్ర అనేది ప్రతి ఒక్కరికి, యువర్ రూట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రూట్స్ తెలవాలి మీకు అందరికి కూడా. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడే ఉన్నారు. నేను వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నాను, హైదరాబాద్లో ఎక్కడైనా సరే, నాకైతే మీరు ఆలోచన చేయండి, ఒక లండన్ తరహాలో అక్కడెక్కడైతే మ్యూజియం ఉందో ఆ విధంగా ఒక మంచి మ్యూజియం ఏర్పాటు చేసినట్టయితే బాగుంటుంది. మీరు ఆలోచన చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇప్పుడు మనకు హైదరాబాద్ నగరానికి హుస్సేన్ సాగరు ఒక వరం లాంటిది. హైదరాబాద్ నడ ఒడ్డున ఉన్నటువంటి ఒక హుస్సేన్ సాగర్, ఆ ప్రాంతంలో మనకి ఖజానా పైన పెద్ద భారం పడకుండా ఆ ప్రాంతంలో ఒక కేబుల్ కార్ ఒకటి ఏర్పాటు చేసి మనకున్న ఎందుకంటే దక్షిణ ప్రాంతం బాగా ఇంప్రూవ్ అయింది హుస్సేన్ సాగర్కు, కానీ ఉత్తర ప్రాంతంలో పెద్ద ఇంప్రూవ్మెంట్ అనుకున్నంత జరగలేదు ఇంకా. ఆ ప్రాంతంలో సంజీవయ్య పార్కును ఎట్లయితే సింగపూర్లో మనకు మంచిగా ఉందో ఒక హ్యాంగింగ్ గార్డెన్ లాంటిది తయారు చేసి, అదే ప్రాంతం లోపల ఫుడ్ కోర్ట్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేసి, మీరు అదే ప్రాంతంలో కానివ్వండి, లేదా ఇక్కడ ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు నాకు, కానీ అప్పుడు నేను చూసింటి ఇక్కడ ఈ హైమాక్స్ పక్కకు ముందు మన ఈ సెక్రటరియట్ వెనకాల విద్యుత్ యొక్క కార్పొరేషన్ యొక్క స్థలం ఉంది. అదే ప్రాంతంలో అయినా దీంతో 2 లాభాలు జరగబోతున్నాయి. భవిష్యత్ తరాలకు ఈ యొక్క మనకు చరిత్ర అంతా కూడా తెలిసి వస్తుంది. అదేవిధంగా టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూ, ఈ దేశ విదేశాల నుంచి కూడా చాలామంది టూరిస్టులు వస్తారు. దాంతో గవర్నమెంట్ యొక్క ఇన్కమ్ కూడా చాలా పెరుగుతుంది. నేను వారిని రిక్వెస్ట్ చేసేది, మొత్తం మంచి కట్టియండి, మొత్తం చరిత్ర అంతా కూడా అందులో కూడా ఎగ్జిబిట్ చేయండి. అదేవిధంగా ఇది అటానమస్గా ఉండేటట్టు ఉండాలి. ఎందుకంటే ఎప్పటికీ మీరు ఉండరుగా, ఎవరో వస్తేనే, ఇట్ ఈస్ అ డెమోక్రసీ, ఇది రావాలి, చేంజ్ అనేది వస్తూనే ఉంటుంది. అప్పుడు చేంజ్ వచ్చినప్పుడు ఎవడన్నా స్వార్థపరుడు వచ్చింది అనుకోండి, హిస్టరీ అంతా వాందే పెట్టుకోగలుగుతాడు. కనుక ఇట్ షుడ్ బి అటానమస్గా ఉండేటట్టు ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఆ విధంగా ఇటువంటి ఒక కార్యక్రమాన్ని చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇప్పుడు మనం ఇక్కడ చాలామంది రోలర్స్ ఉన్నారు. మీరు ఒకటి గట్టికి పెట్టుకోండి, వీ మిస్డ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఇన్ ద డేస్. కానీ ఇప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రివల్యూషన్ వచ్చింది ఆల్రెడీ.
కనుక దాన్ని నాకు సంతోషం ఏంటంటే ఇటు కేంద్రంలో రాష్ట్రంలో కానివ్వండి ఈ మొత్తము ఇంటర్నెట్టు రేపు రాబోతున్న ఇప్పుడు ఆల్రెడీ వచ్చింది కనుక ఏఐ పైన చాలా దృష్టి పెట్టి ఇది మొత్తం చాలా చేంజెస్ రాబోతుంది. ఎంత చేంజెస్ రాబోతుంది అంటే భవిష్యత్తులో తరం వారు బిఫోర్ ఏఐ ఎట్లా ఉండే సొసైటీ, ఆఫ్టర్ ఏఐ ఎట్లా ఉంది అనేది పరిస్థితి వస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ దానిపైన బాగా కాన్సన్ట్రేట్ చేయండి, బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారని చెప్పి తెలియజేసుకుంటూ నేను ఎక్కువ సమయం తీసుకోకుండా గౌరవ పెద్దలకు అందరికీ కూడా ఇది భవిష్యత్తులో నేను ఏది ఆశించి రాయలేదు, ఇదంతా కూడా నాకు అవసరం కూడా లేదు. ఇప్పుడు ఈ ఏజ్లో నేను వావద్దం ఆడాల్సిన ప్రతి అక్షరము ప్రతి ఒక్క సెంటెన్సు అది హిస్టరీలో జరిగిందే రాశానని చెప్పి తెలియజేసుకుంటూ భవిష్యత్ తరాలకు ఇవంతా కూడా తెలవాలి. మనం ఇది విధంగా యొక్క ఇన్సల్ట్ కాకూడదు, ఇంత చరిత్ర ఉండి కూడా మనము అన్నిలో తెలియాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.